మేఘనా మేఘనా త్వరగా రా, లేట్ అవుతుంది. వస్తున్నాను. బయలుదేరదాం. దేనికి లేటు? నువ్వెక్కడికి? ఇంకెక్కడికి? ఆఫీస్కి. ఆఫీస్కా? నువ్వెందుకు? ఎందుకేంటి? నువ్వు రెస్ట్ తీసుకోమన్నా 2 రోజులు అయిపోయాయి. ఇంట్లో ఖాళీగా కూర్చోవడం నా వల్ల కాదు. ఎందుకు కాదు? అలవాటు పడితే అదే బాగుంటుంది. నువ్వు ఇంకొక వారం రోజులు అడ్జస్ట్ చేసుకో, ఇంట్లోనే రిలాక్స్ అవ్వు. వాట్ ద హెల్ మేఘనా, ఇంతకు మించి నా వల్ల కాదంటే అడ్జస్ట్ చేసుకోమంటావేంటి? ఐ కాంట్. పద ఆఫీస్కి వెళ్దాం. వద్దని చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? ఎందుకొద్దు? ఆఫీసులో అందరికీ నాకు నీరసం అనే కదా నమ్మించావు. ఏదో పెద్ద రోగం వచ్చిందని చెప్పినట్టు ఇంకెన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి? నేను చెప్పేదాకా. ఆఫీసులో ఏమవుతుందో, ప్రొడక్షన్ ఎలా జరుగుతుందో, అకౌంట్స్ చెక్ చేస్తున్నారో లేదో అన్ని దగ్గరుండి చూసుకుంటేనే కదా నాకు రిలాక్స్ గా ఉండేది. అవన్నీ చూసుకోవడానికి నేనున్నాను. నేను వెళ్తున్నాను కదా. నువ్వున్నావు కానీ నీకు ఎక్స్పీరియన్స్ లేదు. ఫైనాన్షియల్ మ్యాటర్స్ డీల్ చేయడం నీ వల్ల కాదు. అందుకే నేను టేక్ ఓవర్ చేస్తానంటున్నాను. ఓ అదా నీ టెన్షన్? ఫైనాన్షియల్ సలహాలు ఇవ్వడానికి, సూచనలు చెప్పడానికి మనకి లీగల్ అడ్వైజర్ ఉన్నాడు కదా, కార్తిక్. అతన్ని ఫైనాన్షియల్ మేనేజర్ గా రిక్రూట్ చేశాను. ఏంటి కార్తికా? నీకంత ఎక్స్పీరియన్స్ ఉందో కార్తిక్ కూడా అంతే ఎక్స్పీరియన్స్ ఉంది. ఏదైనా ఇష్యూ వస్తే సాల్వ్ చేయడం మీరు అనుకున్నంత ఈజీ కాదు. మీ వల్ల కూడా కాదని మొన్న వర్కర్ స్ట్రైక్ తో ప్రూవ్ అయింది కదా, దానికి ఏం చెప్తావు? ఆ ఇష్యూ స్టార్ట్ అయింది నీ వల్ల అని మర్చిపోయావా? ఎవరి వల్ల స్టార్ట్ అయినా సొల్యూషన్ చూపించింది మాత్రం నువ్వు కాదు కదా. నేను కాకపోయినా నన్ను అడ్డు పెట్టుకునే కదా కథ నడిపించావు. చూసావా, నా తెలివితేటలు నువ్వే ఒప్పుకున్నావు. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేను హ్యాండిల్ చేయగలనని చెప్పడానికి ఇంతకు మించిన ఎగ్జాంపుల్ అక్కర్లేదనుకుంటా. నేను కార్తిక్ కాన్ఫిడెంట్ గా హ్యాండిల్ చేస్తాం. నువ్వు ఆ విషయంలో టెన్షన్ పడకు. ఏంటి మీరు హ్యాండిల్ చేసేది? అయినా ఆఫీసులో నేను లేకుండా కొత్త పోస్టులకి రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుంది? ఎందుకుండదు సంజయ్, మనిద్దరం జాయింట్ డైరెక్టర్స్ కాబట్టి ఆఫీస్లో నీకెంత అధికారం ఉందో నాకు కూడా అంతే అధికారం ఉంది. నేనేదో మీకు అన్యాయం చేస్తున్నట్టు, మిమ్మల్ని చీట్ చేస్తున్నట్టు అదేం ఎక్స్ప్రెషన్? నన్ను చీట్ చేయడం కాదు, మీరు తీసుకునే డెసిషన్ వల్ల కంపెనీకి నష్టం కలుగుతుందేమోనని భయంగా ఉంది. మన కంపెనీకి నష్టం వస్తే మీకన్నా ఎక్కువ బాధపడేది నేనని మర్చిపోకండి. మమ్మల్ని నమ్మండి అని చెప్తుంటే ఇంకా ఈ భయం ఎందుకు? అర్థం లేని ఈ అనుమానాలు ఎందుకు? హాయ్ మేఘనా. బోర్డ్ మెంబర్స్ మీటింగ్కి లేట్ అవుతుంటే ఏంటి మీరు ఆర్గ్యూ చేసుకుంటున్నారు? ఆర్గ్యుమెంట్స్ ఏం కాదు, మా ఆయన డౌట్ కి క్లారిటీ ఇస్తున్నాను. వాట్ ఈస్ దిస్ బాస్? మీ బెటర్ హాఫ్ సూపర్ ఇంటెలిజెంట్, డైనమిక్, చెప్పాలంటే మిమ్మల్ని డామినేట్ చేసేంత టాలెంట్ ఉంది. మీ వైఫ్ ఇంటెలిజెన్స్ గురించి మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు, నేను గ్యారంటీ. థ్యాంక్స్ కార్తిక్, కనీసం నువ్వైనా నన్ను నమ్ముతున్నావు. నేను కాకపోతే నిన్ను ఇంకెవరు నమ్ముతారు మేఘనా? ఇక వెళ్దామా? యా షూర్. బాయ్ సంజయ్. బాయ్ బాస్. కమ్. మీ ఆయనకి నువ్వు ఆఫీస్కి రావడం ఇష్టం లేనట్టుంది. నేను ఆఫీస్కి వెళ్ళడం కన్నా ఆయన ఇంట్లో ఉండడమే చిరాగ్గా ఉంది. ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం నా మీద చూపిస్తున్నాడు. మొగుడు ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు పెళ్ళాం ఫైట్ చేయకూడదు, శాంతంగా డీల్ చేస్తే ఆ కాపురం సంతోషంగా ఉంటుంది. నువ్వేంటి ఏదో పెద్ద మ్యారేజ్ కౌన్సిలర్లా నాకు సలహాలు ఇస్తున్నావు? మ్యారేజ్ కౌన్సిలర్ని కాదు, నీ వెల్ విషర్ని, ఫ్యూచర్ సపోర్ట్ని మేఘనా. నా ఫ్యూచర్ నేను బాగానే ప్లాన్ చేసుకున్నాను, కానీ నీ సపోర్ట్ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే చాలు. మనం ఫ్రెండ్స్ మేఘనా, ఫ్రెండ్షిప్లో లిమిటేషన్స్ ఉండకూడదు, పరిస్థితులకు తగ్గట్టు సర్దుకుపోవాలి. సర్దుకుపోతున్నాను కాబట్టి నువ్వు ఇలా నా పక్కనున్నావు. లేకపోతే కాలేజ్ రోజుల్లో చేసినట్టే ఇప్పుడు కూడా దూరం పెట్టేదాన్ని. కాలేజ్ డేస్ నుండి నీలో మారినవి రెండు. ఒకటి నీ కోపం, 2 నీ అందం. చెప్పాలంటే ఆ 2 బాగా పెరిగాయి. ఈ పనికిరాని మాటలే వద్దని చెప్పాను కార్తిక్. నీ కాన్సన్ట్రేషన్ మొత్తం యూనిఫామ్ టెండర్ మీద పెట్టు. అది సక్సెస్ అయితే మనల్ని క్వశ్చన్ చేసేవాళ్ళు
కామెంట్ చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. నాకు కావాల్సింది కూడా అదే మేఘనా. నేను నీకోసం ఇంత హెల్ప్ చేస్తున్నాను కదా, నా కోసం నువ్వేం చేస్తావు? ఫైనాన్స్ మేనేజర్ని చేశాను కదా. నేను ప్రొఫెషనల్ లైఫ్ గురించి అడగట్లేదు మ్యాగీ, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాను. కాలేజ్ డేస్ నుండి నేను నిన్ను ఇష్టపడుతున్నాను. కాలం గడిచిన ఆ ఇష్టం పెరిగిందే తప్ప తగ్గలేదు. నీ మాటల వల్ల నాకు కూడా తలపోటు తగ్గడం లేదు కార్తీక్. చూడు కార్తీక్, నా లైఫ్ వేరు, నా గోల్స్ వేరు. నాకంటూ ఒక సొంత సామ్రాజ్యాన్ని సృష్టించుకునే ప్రయత్నంలో ఉన్నాను. ఏ లోటు లేని ఆ అధికారం సొంతం చేసుకోవాలన్న డ్రీమ్ తప్ప నా లైఫ్లో ఇలాంటివి ఏమీ వద్దు. వద్దనుకుంటే ఎలా మ్యాగీ? లైఫ్లో ఏ లోటు ఉండదనుకుంటే డబ్బు అధికారమే కాదు, ఎంటర్టైన్మెంట్ రిక్రియేషన్ కూడా కావాలి. లేదంటే లైఫ్ డల్ అయిపోతుంది. ఎంత సంపాదించినా ఏడుపే మిగులుతుంది. లైఫ్ రోలర్ కోస్టర్ రైడ్లా ఉండాలి కానీ రోడ్ రోలర్లా కాదు. సరే గురువుగారు, మీరు చెప్పారు కదా, తప్పకుండా పాటిస్తాను. ఆశీస్సులు శిష్యురాలా. మ్యాగీ, మేఘనా, అరే మేఘనా ఏమైంది? సరిపోతుందా? ఇంకొంచెం స్పీడ్గా వెళ్దామా? మ్యాగీ, మ్యాగీ ఏమైంది? రోలర్ కోస్టర్ రైడ్ అడిగావు కదా, అదే చూపిస్తున్నాను. మ్యాగీ, నీకేమైనా పిచ్చి పట్టిందా? మ్యాగీ స్లో. మ్యాగీ, మ్యాగీ స్లో చెయ్యి. మ్యాగీ ప్లీజ్. ఫైనాన్షియల్ సలహాలు ఇవ్వడానికి, సూచనలు చెప్పడానికి మనకి లీగల్ అడ్వైజర్ ఉన్నాడు కదా కార్తిక్. అతన్ని ఫైనాన్షియల్ మేనేజర్ గా రిక్రూట్ చేశాను. నీకంత ఎక్స్పీరియన్స్ ఉందో కార్తిక్ కూడా అంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఏదైనా ఇష్యూ వస్తే సాల్వ్ చేయడం మీరు అనుకున్నంత ఈజీ కాదు. మీ వల్ల కూడా కాదని మొన్న వర్కర్ స్ట్రైక్ తో ప్రూవ్ అయింది కదా, దానికి ఏం చెప్తావు? నేను కార్తిక్ కాన్ఫిడెంట్ గా హ్యాండిల్ చేస్తాం. నువ్వు ఆ విషయంలో టెన్షన్ పడకు. వాట్ ఈస్ దిస్ బాస్? మీ బెటర్ హాఫ్ సూపర్ ఇంటెలిజెంట్, డైనమిక్. చెప్పాలంటే మిమ్మల్ని డామినేట్ చేసేంత టాలెంట్ ఉంది. రే తరుణ్, చాలా ఇరిటేషన్ తో ఉన్నాను, దయచేసి గొడవ పెట్టుకోవద్దు. నీకన్నా నేను డబుల్ చిరాకులో ఉన్నాను. నీతో గొడవ పెట్టుకోవడానికి కాదు, నీకు సలహా ఇవ్వడానికి కాల్ చేశాను. సలహానా? అవును. నువ్వెక్కడున్నావు? ఇంట్లో. ఆఫీస్కి వెళ్ళలేదా? లేదు, నా బదులు మేఘన వెళ్ళింది. నీ బదులేంట్రా? ఆఫీస్కి వెళ్లాల్సింది, అక్కడ పనులు చూసుకోవాల్సింది నువ్వు కదా. నిన్ను సోలోగా హీరోని చేయాలని కుట్రలు కుతంత్రాలు చేసింది ఇలా ఇంట్లో కూర్చోబెట్టడానికా, లేదా ఆవిడ ఆఫీస్లో చక్రం తిప్పడానికా? మేఘన వల్ల ఆల్రెడీ ఇష్యూ అయిందని తెలిసి కూడా తన్నెందుకు పంపించావురా? నా ఇష్టం, ఇది మా కంపెనీ. అయినా భార్య భర్తలకు సంబంధించిన విషయంలో మధ్యలో నీకేంటి? అది స్టార్ట్ చేసింది, డెవలప్ చేసింది అమ్మ నాన్న. ఆ కంపెనీకి ఏదైనా చెడ్డ పేరు వస్తే దానివల్ల హర్ట్ అయ్యేది కూడా వాళ్ళిద్దరే కాబట్టి. అంత చెడ్డ పేరు తీసుకొచ్చే సీన్ లేదు కానీ నువ్వు ఇవ్వాల్సిన సలహాలు సూచనలు అయిపోయాయా? ఇంకేమైనా ఉన్నాయా? మేఘనతో పాటు కార్తిక్ ఆఫీస్కి వెళ్ళిన విషయం నీకు తెలుసా? తెలియటం ఏంటి? వాడే ఇంటికి వచ్చి పికప్ చేసుకున్నాడు. పికప్ చేసుకున్నాడా? అరే నువ్వెలా ఒప్పుకున్నావురా? ఒప్పుకోవడం ఏంట్రా? సెన్స్ లేకుండా మాట్లాడుకో. నువ్వేం చెప్పాలనుకున్నావో డైరెక్ట్గా చెప్పు. నా పేషెన్స్ని టెస్ట్ చేయొద్దు. నీతో వచ్చిన ప్రాబ్లం ఇదేరా. ఎక్కడ చిరాకు పడాలో, ఎవరి మీద కోపం చూపించాలో ఎప్పటికీ తెలీదు. అమ్మా నాన్నల్ని మోసం చేసి ఆస్తి లాక్కుని ఒకసారి,
ఇన్సూరెన్స్ క్యాన్సిల్ చేసి మరోసారి మా అందరి దృష్టిలో నీచానికి దిగజారిపోయావు. కనీసం నీ భార్య దృష్టిలో అయినా మగాడిగా మొగుడిలా ఉండు. రేయ్, నిన్ను మేం కంట్రోల్ చేయలేకపోయినా మేఘనని కంట్రోల్ చేసే రైట్స్ నీకున్నాయని మర్చిపోవద్దు. ఏంట్రా నువ్వు చెప్పేది? మేఘనని నేను కంట్రోల్ చేయడం ఏంటి? మేఘన కార్తిక్ ఒకే కారులో వెళ్ళడం నేను చూశాను. వాళ్ళ నవ్వులు, వాళ్ళ బిహేవియర్ ఏది నాకు కరెక్ట్గా అనిపించలేదురా. కార్తిక్ మేఘన కాలేజ్ ఫ్రెండ్స్, అందుకే క్లోజ్గా ఉన్నారేమో. ఫ్రెండ్స్లా ఉంటే నీకు కాల్ చేసి మాట్లాడేంత కర్మ నాకెందుకురా? అర్థమైందిరా. ప్రొఫెషనల్గా నన్నేమి చేయలేక నా పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేయాలనే కదా మేఘన గురించి తప్పుగా మాట్లాడుతున్నావు. రే మెంటల్, జీవితాల గురించి చెత్తగా వాగడం, స్వార్థంతో క్యారెక్టర్లని నాశనం చేయడం నీ భార్యకి మాత్రమే తెలిసిన విద్య. కార్తిక్ మేఘన ఇద్దరు నవ్వుకుంటూ క్లోజ్గా బిహేవ్ చేయడం నేను నా కళ్ళారా చూశాను. నా ప్లేస్లో వేరే వాళ్ళుంటే ఎన్ని రకాల రూమర్స్ పుడతాయో ఒక్కసారి ఆలోచించరా. మేఘనని నువ్వు గుడ్డిగా నమ్ముతున్నావు. తను ఏం చేసినా కళ్ళు మూసుకొని ఫాలో అవుతున్నావు. ఆ నమ్మకం లైఫ్ లాంగ్ నిలబడాలంటే ఈ విషయంలో నువ్వు చాలా జాగ్రత్త పడితే మంచిది. ఏ నమ్మక ద్రోహంతో మా అందరినీ దూరం చేసుకున్నావో అదే నమ్మక ద్రోహంతో నీకు నువ్వే దూరం అవుతావు. నాకు విషయం అర్థం కావటం లేదు. ఎన్నోసార్లు నన్ను ఇంటికొచ్చి మరీ తిట్టావు. అన్నయ్య అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నానన్నావు. అలాంటిది నా మంచి కోరి సలహాలు ఇవ్వడం చాలా విచిత్రంగా ఉంది. బంధాలు, బాధ్యతలు నీకు లేనంత మాత్రాన నేను కిరణ్ కూడా నీలానే ఆలోచిస్తామని ఎలా అనుకుంటావు? మా మీద నీకు ప్రేమ, అభిమానం లేకపోవచ్చు. రే, మనం ఒక్క తల్లి బిడ్డలం. పైకి అరుస్తున్నా, కోపం చూపిస్తున్నా నీది చిన్నపిల్లాడి మెంటాలిటీ. నువ్వు సెన్సిటివ్ అండ్ సెంటిమెంటల్ ఫూల్ ఇవరా. అలాంటి నీకు ప్రాబ్లం వస్తే మా అందరికన్నా ముందు బాధపడేది అమ్మేరా. అందుకే నీకోసం కాకపోయినా అమ్మ కోసం ఆలోచిస్తాం. నీకు హెల్ప్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాం. రే, అమ్మ కళ్ళల్లో నీరొస్తే దానికి కారణం మనమే అయితే కొడుకులుగా మన జన్మకి అర్థం ఉండదు. ప్రాబ్లం వస్తే హెల్ప్ చేసుకోవడమే కాదు, రాకుండా ఒకరికొకరు కాపాడుకోవడం అన్నదమ్ములుగా మన కనీస బాధ్యత. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. సార్, ఉషా గారికి కాల్ చేశారా? తొందరగా లిరిక్స్ కరెక్షన్ అయిపోతే మన రికార్డింగ్కి వెళ్ళొచ్చు. ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను. ఉషా రెడీగానే ఉంటుంది. మన కాల్ కోసమే వెయిటింగ్ అనుకుంటా. ఒక్క నిమిషం. సార్. అమ్మా ఉషా, చెప్పండి సార్. అదేనమ్మా, కరెక్షన్స్ కోసం రావాలని చెప్పాను కదమ్మా. మన ఆఫీస్లో నేను, మన మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాం. నువ్వు కూడా వస్తే ఆ పని పూర్తి చేయొచ్చు. ఓకే సార్, నేను రెడీగానే ఉన్నాను. కారు ఆల్రెడీ పంపానమ్మా. మీ ఇంటికి దగ్గరలోనే ఉండి ఉండొచ్చు. నువ్వు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేసాయమ్మా. ఓకే సార్. థ్యాంక్స్ అమ్మా. వస్తుందంట తను. ఏంటి? ఏంటి? ఏం లేదు, పని చూసుకో. మళ్ళీ ఏంటి? నా గురించి నీకెందుకో, నీ పని నువ్వు చూసుకో. మీ చూపులు నా పనిని ఎఫెక్ట్ చేస్తున్నాయి. కాస్త అటో ఇటో ఎటో అటు చూడండి. పువ్వున్న చోటే తుమ్మెదలు వాళ్తాయి. ఆకుల మీద, కొమ్మల మీద చూపెందుకు తిప్పుతాయి? చూస్తే చూడండి, కానీ దగ్గరికి మాత్రం రాకండి. ఆల్రెడీ ప్రొడ్యూసర్ కాల్ చేసి కార్ పంపించానని చెప్పారు. నేను వెళ్తున్నాను. బాయ్.
కాదనిలే కాదంటే అవుననిలే అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే అర్థాలే వేరులే అలిగి తొలగి నిలిచినతో చెలిమి జేయరమ్మనిలే కొరవ చేసి రమ్మనుతో మర్యాదగా పొమ్మనిలే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే అర్థాలే వేరులే. ఏవండి ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకండి, నేను వెళ్ళాలి, లేదంటే వాళ్ళు ఫీల్ అవుతారు. నేనేమన్నా చేశానా? కనీసం ముట్టుకొని కూడా లేదే. మీ చేతుల్లో లేకపోయినా చూపుల్లో కనబడుతుంది, అందుకే ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మన మధ్యలోకి ఇష్యూ ఎలా వస్తుంది? ఇష్యూనా అంటే? ఇష్యూ అంటే పిల్లలు. ఒక్కరు కాదు, ముగ్గురు కావాలి. ఆ దేవుడు కరుణిస్తే ఎంతసేపండి? ఓ సినా కవయిత్రి, ఈ విషయంలో దేవుడి నిర్ణయం కన్నా మానవ ప్రయత్నమే ముఖ్యం. ఈ మధ్య దస్తాల కొద్ది న్యూస్ పేపర్లు, లోటాల కొద్ది కాఫీలు తాగుతున్నా నీలో ఏ మార్పు రావటం లేదేంటో. అబ్బా ఏంటండి మీ అల్లరి? కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతారు అంటారు. మీరు నన్ను కంగారు పెట్టకండి, నన్ను ఇబ్బంది పెట్టకండి. నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తున్నాను. హలో, కాసేపు ఉండొచ్చు కదా, ఇష్యూ సంగతి చూద్దాం. అయ్యా మహానుభావ, నేను తిరిగి వచ్చే వరకు ఓపికగా ఉండండి. అప్పుడెన్ని ఇష్యూలైనా ఈజీగా డీల్ చేద్దాం. నిజంగానా? అబద్ధమైనా సరే మీరు నిజం చేస్తారు కదా. ఆ మాట అయితే నిజం అనుకో. సరే బాయ్. కూర చేసి కిచెన్ లో పెట్టాను. రైస్ కుక్కర్ లో బియ్యం వేసి ఉంచాను. మీరు తినాలనుకున్నప్పుడు స్విచ్ ఆన్ చేయండి. అంటే నువ్వు రావడానికి లేట్ అవుతుందా? కరెక్షన్స్ కదండి, ఎంత టైం అవుతుందో తెలీదు. వీలైనంత తొందరగా రావడానికి ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదు, తప్పకుండా రావాలి. లేదంటే అక్కడే ఏదైనా తినాలి, అంతేగాని తిండి మానేసి పని చేస్తే ఊరుకునేది లేదు. ఎందుకు మానేస్తానండి? నాతో పాటు అక్కడ ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు కదా. ఒకవేళ లేట్ అయితే వాళ్ళ కోసమైనా భోజనం చేయాలి కదా. కదా సరే వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. హే ఉషా, ఏమైంది? ఏమైంది? ఇది పైలు. ఏమైంది? ఉషా నిన్నే. ఏమైంది? ఈరోజు నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదు, మీతోనే, మీ పక్కనే ఉండాలని ఉంది. ఏంటిది సడన్ గా? ఇప్పటి వరకు వెళ్ళాలని కంగారు పడి ఇప్పుడు మాట మారుస్తున్నావు. కారణం తెలీదు, కానీ మిమ్మల్ని వదిలి వెళ్ళడానికి దిగులుగా ఉంది. ఒక పంచి ఫాస్ట్ గా పని కంప్లీట్ చేసుకొని వచ్చేసాయి. నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను, సరేనా?
సరే అయితే. ఆల్ ది బెస్ట్. నమస్కారం సార్. నమస్తే అమ్మ ఉషా, రా కూర్చో. అమ్మ ఉషా, ఈయన మన మ్యూజిక్ డైరెక్టర్ సంగీత్. నమస్కారం అండి. నమస్కారం మేడం. లిరిక్స్ చాలా బాగున్నాయి మేడం. ట్రెండీగా, క్యాచీగా, పదాలు కూడా కరెక్ట్గా సెట్ అయ్యాయి. థ్యాంక్ యూ సార్. సెకండ్ హీరోయిన్ కి హీరోకి సాంగ్ వస్తుంది కదా, అదైతే పర్ఫెక్ట్ సిచ్యువేషన్ కి సింక్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఇది పక్కా పెద్ద హిట్ అవుతుంది. ఆ లిరిక్స్ అంత బాగా రాయడానికి కారణం ఏంటి? ఏదైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉందా? అయితే మీ లాజిక్ ప్రకారం మర్డర్ మిస్టరీ నావెల్స్ రాసిన వాళ్ళందరూ క్రిమినల్స్ అంటారా? నా ఉద్దేశం అది కాదండి. మీ పాట చదివిన తర్వాత చాలా న్యాచురల్ గా అనిపించింది. అనుభవంతో రాశారా అని అడిగాను. కవితకి అనుభవంతో పనిలేదండి. ఊహ ఉంటే చాలు. మన ఆలోచనలే పదాలను పుట్టిస్తాయి. పాత్రలలో లీలమైపోతే పోలికలు కూడా పుడతాయి. రవి కాంచని చోట కవి కాంచును అని ఊరికే అనలేదు. వెలుగు పడని చోట కూడా ఒక కవి తన పదాల మెరుపులు సృష్టించగలడు. వెరీ నైస్. మీరు చాలా బాగా చెప్పారు. మీరు పైకి చాలా సాఫ్ట్ గా కనిపిస్తున్నారు, కానీ చాలా డెప్త్ గా మాట్లాడుతున్నారు.